తక్కువ చూస్తారు. ఈ సినిమా ఒక రికార్డు చాలా దగ్గర వస్తుంది. ఇంతవరకు ఇటువంటి సినిమా తీయలేదు. పవన్ కళ్యాణ్ సార్ తీశారు, వేరే లెవెల్ ఉంటుంది. ఎంట్రీ చెప్తే ఈ కార్డ్స్ మాత్రం లాస్ట్ 20 minutes మాత్రము సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అది ఇంకా ఎంట్రీ ఎలా మన జాతీయం మన దేశం మన గర్వపడేలా ఉంది ఈ సినిమా ఉంటదంట. ఎంట్రీ సీనే చెప్తున్నా కదా, ఒక అద్భుతం, మహాద్భుతం. నాకు తెలిసి అప్పట్లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లా ఉంటుంది. డైలాగ్స్ సేమ్ అదే, చాలా డిఫరెంట్ గా డైలాగ్స్ అని కాదు, ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడంట. మనకు బ్రేక్ కాదు ఇది. ఏది అంటే మనకు మన దేశాన్ని ఎలా సర్వనాశనం చేశారు అక్బర్, అది దాన్ని ఎలా చేశారు మన టెక్స్ట్ బుక్లలో ఏదైతే రాస్తున్నారు ఎప్పుడు చూసినా కూడా అక్బర్ ప్రపంచాడు, రౌడా ప్రపంచం, అది కాదు. పవన్ కళ్యాణ్ ఒక కొత్త విధానం తీసుకురావస్తున్నాం. మన దేశం అంటే ఏంది, మన దేశాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఒక శివాజీ మహారాజు గురించి ఎట్లా చెప్పాలి, మొత్తం దాని గురించి ఈ సినిమా చూస్తారు. లాస్ట్ 20 minutes సినిమా మాత్రము గూస్ బంప్స్ తమ్ముడు అందరు చెప్తున్నా. సినిమా మాత్రం వేరే విధంగా ఉంటుంది. ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు, కనిపిస్తే చాలు మాకు రూమాలు నిక్కబడుతాయి. కలెక్షన్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది బ్రో. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ బ్రో, డైలాగ్ డెలివరీ అవన్నీ కాదు, కనిపిస్తే చాలు మాకు 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది బ్రో. ఖచ్చితంగా రికార్డ్స్ గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆశించాడు, ఒక అభిమానంగా మేము కూడా ఆశించట్లేదు. కాకపోతే ఏఎం రత్నం గారి కోసం ఈ సినిమా 1000 కోట్లు కలెక్షన్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఖతర్నాక్ బ్రో ఎంట్రీ. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు బ్రో, ఎంట్రీ సీన్ అలాంటివి కాదు, కనిపిస్తే చాలు మాకు బ్రో. ఒక్కసారి మీరు చూస్తే తెలిసిపోయేది బ్రో, పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయినప్పుడు మామూలుగా ఉండదు బ్రో. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు మాకు వేరేలా ఉంటుంది, అంతే. చూస్తే తెలుస్తుంది బ్రో, అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.